ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. జూన్ 12వ తేదీ సాయంత్రం 6:30 నుంచి శుక్రుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఆయన ఇప్పటివరకు కూడా జూన్ 12వ తేదీ సాయంత్రం 6:30 వరకు కూడా ఆయన వృషభ రాశిలో సంచారం చేస్తాడు. 6:30 తర్వాత నుంచి ఆయన మిథున రాశి ప్రవేశం చేస్తాడు. ఈ మిథున రాశి ప్రవేశం చేయటం వల్ల ఈ శుక్రుడి యొక్క స్థాన మార్పు వల్ల ఏ రాశుల వారికి ఇబ్బందులు రాబోతున్నాయి, ఏ రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు, ఏ రాశుల వారు కష్టాలను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శుక్రుడు సాధారణంగా కూడా మనకి శుభాల్ని, సంతోషాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చే గ్రహం. మనం సుఖంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే మీ యొక్క గ్రహ చక్రంలో, మీ యొక్క జన్మ చక్రంలో ఒక శుక్రుడు కనుక మంచి స్థానంలో ఉంటే మీ జీవితం అంతా కూడా 3 పువ్వులు 6 కాయలాగా ఉంటుంది. చాలా హ్యాపీగా, సంతోషంగా సాగిపోతుంది. సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో మీ జీవితం సాగిపోతుంది. అయితే ఆ శుక్రుడు కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక సక్రమమైన స్థానంలో లేకపోతే ఖచ్చితంగా కూడా ఆ సంతోషానికి, అలాంటి జాతకులు సంతోషానికి దూరం అయిపోతారు. పిల్లల సమస్య రావచ్చు, సంతాన సమస్యలు, సంతానలేమి సమస్యలు కలగచ్చు. సంతోషం లేకుండా పోతుంది, సుఖహీనమైపోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా అంత, శారీరక సంబంధాలు కూడా అంత సక్రమంగా కొనసాగు. ఇలాంటివన్నీ అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ శుక్రుడు జూన్ 12వ తేదీ సాయంత్రం 6:30 నుంచి ఆయన ఆయన వృషభ రాశి నుంచి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ మిథున రాశి ప్రవేశం చేయటం వల్ల మరి శుక్రుడు ఏ రాశుల వారికి ఇబ్బందులను కలుగజేస్తాడు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా మరి శుక్రుడు ఈ యొక్క స్థాన మార్పు వల్ల మొట్టమొదటిగా మకర రాశి వారికి వాళ్ళకి ఇబ్బందులను కలుగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వారికి శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. 6వ స్థానం అనేది మనం పాపస్థానం అని మనం చెప్పుకుంటాం. అలాగే ఈ మకర రాశి వారికి 6వ స్థానం అనేది, ఆ శుక్రుడి యొక్క 6వ స్థాన సంచారం అనేది అంత యోగకారకంగా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మీకు ఆరోగ్య రీత్యా కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మకర రాశి వాళ్ళు. అలాగే మీకు ఈ కాలంలో శత్రువులు పెరిగిపోతారు, విద్వేషాలు పెరిగిపోతాయి. మీ చుట్టూరే ఉంటారు, మీతో నవ్వుతూ మాట్లాడతారు, మీకు గోతులు తవ్వుతారు, మీతో శత్రుత్వం పెరిగిపోతుంది, విద్వేషాలు పెరిగిపోతాయి. అందరితో కూడా గొడవలు, కయ్యాలు జరగడానికి, వాగ్వివాదాలు జరగడానికి, ఘర్షణ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. పుత్రుల నుంచి కూడా మీకు ఏదో ఒక రకమైన ఒక మానసికమైన బాధ, పుత్ర బాధ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆకస్మిక సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ మకర రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ మకర రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఈ కాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ఈ మకర రాశి వాళ్ళకి శుక్రుడు 6వ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మరి మకర రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ మకర రాశి వారు మరి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే, ప్రతిరోజు కూడా మీరు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అలాగే బొబ్బల్ని నానబెట్టి ఆవుకు పెట్టండి, లేకపోతే బొబ్బల్ని మీరు ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ
పేదవారికి కానీ దానం చేయండి, శుక్ర జపం చేయండి. ఈ శుక్ర జపం చేయడం వల్ల ఆ శుక్రుడిచ్చే దోష తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక శుక్రుడు ఈ కాలంలో అంటే మిథున రాశిలోకి వెళ్ళిన కాలంలో ఇబ్బంది పెట్టే మరొక రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి ఖచ్చితంగా కూడా అది ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానం అవుతుంది. ఆ సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ శుక్రుడు. ఈ ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో భార్యకి అనారోగ్య సూచనలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అనారోగ్యం కలుగుతుంది, అనారోగ్యం పెరుగుతుంది. అలాగే కోపం బాగా పెరిగిపోతుంది, భయం పెరిగిపోతుంది. అలాగే మీ భార్య యొక్క ఆరోగ్యాన్ని కనుక మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే కొన్ని ఇబ్బందులు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయాలి. అయితే గోచార రీత్యా మాత్రం ఖచ్చితంగా మీ యొక్క పార్ట్నర్స్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే స్త్రీ మూలక వ్యాధులు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఉమనైజర్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువగా అన్య స్త్రీలతో సంబంధాలని పెట్టుకునే పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీకు ఆయా స్త్రీల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయని వ్యాధులు మీకు సంక్రమించే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన ఆటంకాలు, ఏదో ఒక రకమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ ధనుస్సు రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడడానికి మహాలక్ష్మి అమ్మవారిని కలువ పూలతో ఆరాధించండి. మహాలక్ష్మి అమ్మవారిని కలువ పూలతో ఆరాధించండి. ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖచ్చితంగా కూడా దాని తీవ్రత అనేది ఎంతో కొంత తగ్గడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక శుక్రుడు మరొక రాశి వారికి కూడా ఈ యొక్క స్థాన మార్పు వల్ల ఇబ్బందులను కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రాశి వారే కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి శుక్రుడు 10వ స్థానంలో ఉంటాడు. 10వ స్థానంలోకి మారుతున్నాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి వారికి ఉద్యోగ స్థానాల్లో, ఉద్యోగ ప్రాంతాల్లో, వ్యాపార ప్రాంతాల్లో ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. గొడవలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కలహాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏ ఫలితం మీకు రాదు. పని ఎక్కువైపోతుంది, శ్రమ ఎక్కువైపోతుంది, సుఖం తక్కువైపోతుంది. అందువల్ల మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకు గురవుతారు, మానసికమైన బాధకు మీరు గురవుతారు. అందువల్ల మీరు ఏ పని చేపట్టినా కూడా అది ఏదో రకంగా కాలాతీతం అయిపోవటం కానీ, లేకపోతే ఆలస్యం అయిపోవటం కానీ, లేకపోతే సమస్యలు వచ్చి ఆగిపోవటం కానీ జరుగుతుంది. వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళన ఎక్కువైపోతుంది, మానసికమైన ఆందోళనకు గురవుతారు. భవిష్యత్తు అంటే భయం ఏర్పడుతుందన్న విషయాన్ని ఈ కన్యారాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒరిజినల్గా కన్యారాశి అధిపతి బుధుడు. అలాగే ఆ బుధుడికి శుక్రుడు మిత్రుడే ఒక విధంగా. అయితే ఇక్కడ మిథున కన్యారాశి అధిపతి బుధుడే కాబట్టి బుధుడే అయినప్పటికీ కూడా ఇక్కడ కన్యారాశి వాళ్ళకి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మీ వృత్తిలో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి, గొడవలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ కన్యారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సహనాన్ని పెంచుకోవాలి, ఓర్పుతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించకుండా
ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ కన్యా రాశికి చెందిన జాతకులు ఈ శుక్రుడి యొక్క స్థాన మార్పు వల్ల ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వైష్ణవ ఆలయాలను మీరు ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి. అలాగే శ్రీమన్నారాయణ అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, శ్రీకృష్ణ భగవానుడు కావచ్చు, మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారికి తులసి మాలని మీరు సమర్పించటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కన్యా రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కూడా శుక్ర జపం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.